ఇక బాలు అయితే ఇంట్లో వాళ్ళున్న వాళ్ళందరినీ చాలా కోపంగా పిలుస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, "ఏంట్రా ఇంత కోపంగా పిలుస్తున్నావు?" అని అడుగుతాడు. ఇక వాళ్ళ నాన్న అలా అనేసరికి, "ఏం జరిగిందా? ఏం తప్పు జరిగిందా? నీ సంతోషం కోసం ఈ అమ్మా కొడుకులు ఎంత తప్పులు చేసినా చేతులు కట్టుకొని మూతి ముడుచుకొని ఉన్నాను." ఆ మాటలు విన్న రవి అయితే, "మళ్ళా ఈ అమ్మా కొడుకులు ఏం చేశారు అన్నయ్య?" అని అడుగుతాడు. ఇక అప్పుడు మీనా అయితే నగలను తెచ్చి టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. అది చూసిన ప్రభావతి, మనోజ్ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అది చూసిన సత్యం అయితే, "ఏంట్రా నగలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు?" అని అడుగుతూ ఉంటాడు. "ఇవి గిల్డ్ నగలు నాన్న, మీనాకి గోల్డ్ నగలు అని చెప్పి వేసుకోమని చెప్పి గిల్డ్ నగలు ఇచ్చారు వీళ్ళని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి మనోజ్ వైపు అలాగే ప్రభావతి వైపు అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అప్పుడు మీనా అయితే, "గోల్డ్ కవర్ చేసిన నగలు నాకు ఇచ్చి వేసుకోమని చెప్పారు. నాకు అప్పుడే అర్థమైపోయింది ఎందుకు ఇప్పుడు అని. నేను అందరు ఉన్నారని ఆ విషయం గురించి మాట్లాడలేదు" అనేసి అయితే అంటూ ఉంటుంది. "అసలు ఆ నగలు ఏమైపోయాయో వీళ్ళు మాకు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు" అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతి వైపు అలా చూస్తూ ఉంటారు. "అయినా నాన్న, నేను ఇన్ని రోజులు ఎందుకు ఆగానో మీకు తెలుసా? బామ్మ బర్త్‌డే అని మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు ఆ సంతోషాన్ని చెడగొట్టడం అని నేను ఇన్ని రోజులు చెప్పకుండా నాలో దాచుకున్నాను" అనేసైతే అంటూ ఉంటాడు. ఇక ఇక ఆ మాటలు విన్న సత్యం అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి, "ఏంటి ప్రభావతి ఇలా చేశావు? అసలు ఆ నగలను మీరు ఏం చేశారు? అసలు ఆ నగలను మీరు ఏం చేయాలనుకుంటున్నారు?" అనేసైతే అడుగుతూ ఉంటాడు. "అయినా నువ్వు ఆ నగలను నా ముందే కదా తీసావు. నా ముందే మీనాకు ఇచ్చావు కదా! ఈ మధ్యలో ఏం చేశావు ప్రభావతి?" అనేసైతే అడుగుతూ ఉంటాడు సత్యం.